శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి నవంబర్ 23 నుంచి 29 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఏదైనా మీనరాశి వారికి ఈ వారంలో కొంత రిలీఫ్ అన్నది రావడం జరుగుతుంది. ఈ వారం 26 తర్వాత. అంటే ప్రస్తుతం ఈ రాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం వక్రగమనంతో ఉండడం వల్ల ఏ ప్రయత్నం కూడా చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం, ముందుకు వెళ్ళకపోవడం, జాతకుడు కూడా తగు విధంగా శ్రద్ధ పెట్టకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి శని భగవానుడు రుజు మార్గంలోకి వస్తాడో ఈ నెల 26 నుంచి చాలా వరకు మీ మీద ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని సంకల్పంతో నిజంగా చేద్దామా వద్దా అని నిర్ణయం తీసుకోవడం, అసలు ఈ పని అవుతుందా అవదా అన్నది క్లారిటీగా మీకు తెలుస్తుంది. తద్వారా మీరు ఆ ప్రయత్నం చేయడం వల్ల కొద్దిగా ఆలస్యమైన ఆ ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే 26 తర్వాత కొన్ని కొత్త ప్రయత్నాలు మీరు ప్రారంభిస్తే అవి చాలా వరకు అనుకూలించే అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు మిగతా గ్రహాలు ముఖ్యంగా రాహు వేయిస్థాన సంచారం, మీరు ఎంత మంచి మార్గంలో వెళ్దామనుకున్నా ఎవరో ఒకరు మీ యొక్క మార్గాన్ని తన వైపుకు మళ్ళించుకుంటూ ఉంటారు. అంటే ఏదో గతంలో మీరు వాళ్ళకి కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం, వారికి ఏదో ప్రతి విషయంలో సహాయపడడం చేసి ఉంటారు. వాళ్ళు మళ్ళా మీ వెంట పడుతూ వాళ్ళ యొక్క బలహీనతలు కోరికలు మీ ద్వారా తీర్చుకునే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా వరకు గమనించండి మీరు. అంటే ఎప్పుడు మనకి ఏలినాడు శని జన్మశని జరిగేటప్పుడు మన మంచి కోరేవాళ్ళు, మన మంచి మార్గంలో నడిపించే వాళ్ళు శత్రువులుగా కనబడుతూ ఉంటారు. మనల్ని వక్ర మార్గంలో నడిపించేవారు, వ్యసనాల వైపు మళ్లించేవాళ్ళు చాలా మంచి వాళ్ళుగా కనబడుతూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్ రూపంలో వచ్చి మిమ్మల్ని అధోగతి పాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎంత తొందరగా మీరు దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే అంత మంచిది. ఇక ముఖ్యంగా గురుగ్రహ బలం మీకు చాలా వరకు ఈ వారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే డిసెంబర్ 5 దాకా కూడా గురువు మరి పంచమ స్థానంలో ఉచ్చగ్రతుడే వల్ల చాలా వరకు రాష్ట్రాధిపతి ఎంత బలంగా ఉంటే మిమ్మల్ని మీరు అంత కంట్రోల్ చేసుకోగలుగుతుంటారు. ఇప్పుడు ఈ గురువు మీకు ఉచ్చులో ఉండడం వల్ల 5వ స్థానంలో కర్కాటక రాశిలో చాలా వరకు బలహీనతల నుంచి బయటపడి కంట్రోల్ చేసుకుంటారు. కొద్దిగా వేకుజామునే లేకడం, కొన్ని మంచి కార్యక్రమాలు, ఈ దైవ దర్శనం ఇలాంటివి చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంటాయి. అది వరకు చాలా అతి కష్టం మీద సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ గ్రహాలు సహకరించినప్పుడు మనం ఏం చేయలేకపోతున్నాం. బట్ ఏదైనా మీలో మార్పుకి కొంతవరకు ప్రస్తుతం ఉన్నటువంటి గురువు సహకరిస్తూ ఉంటాడు. మిగతా గ్రహాలు రవి 9వ స్థాన సంచారం వల్ల చాలా వరకు పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏదో ఒక శుభవార్త సంతాన రూపంలో మీరు వింటారు. అలాగే మీ కుటుంబంలో ఒకరికి ఏదో గుర్తింపు రావడం వల్ల అది మీకు కొంతవరకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉన్నది. అలాగే అనుకోకుండా కొన్ని దూర ప్రాంత ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అలాగే ఫర్ ది సేమ్ టైం మీ కుటుంబంలో మీ తండ్రి గారికి కానీ పెద్దవారికి కానీ హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల అదొక మానసిక అశాంతికి కారణమవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ కుజుడు ధనాధిపతిగా భాగ్యస్థానం వల్ల కంప్లీట్గా కుటుంబ విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఏ విధంగా ఉన్నా కుటుంబ సభ్యులు మీకు ఏదో విధంగా సపోర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భూములపైన స్థిరాస్తులపైన ఆదాయం లభిస్తూ ఉంటుంది. అలాగే మీ యొక్క వాక్చాతుర్యంతో అనుకున్న సాధిస్తారు. అలాగే మీరు ఒక పండితుడిగా ఉన్నా, ఒక స్కూల్ టీచర్గా ఉన్నా, ఒక అడ్వకేట్గా ఉన్నా కంప్లీట్గా మంచి ప్రావీణ్యం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ఏదన్నా ఒక మంచి విదేశ ఆఫర్ లాంటిది కూడా ఈ సమయంలో వచ్చే అవకాశం అయితే ఉన్నది. దాంతోపాటుగా ఈ బుధగ్రహం, ఈ రవి బుధులు, ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల విద్యార్థులు కొంత ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. వాళ్ళలో కూడా ఒక విధంగా పోటీతత్వం ఏర్పడి ఏదో విధంగా మనం దీని నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా బాగా కష్టపడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అష్టమ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రగతుడం వల్ల స్త్రీల వల్ల కొన్ని అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా మీరు చేయకుండా చేశారనే సంకల్పంతో మీ మీద కొన్ని నిందలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశివారు స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. బట్ ఏదైనా 26 తర్వాత శుక్రగ్రహం కూడా భాగ్యస్థానంలోకి రావడం వల్ల అప్పుడు మీరు కుటుంబ సమేతంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రం కానీ ఒక వివాహ వేడుక కానీ దర్శించే అవకాశం అయితే ఉంటుంది. మీ చుట్టూ ఎంత సంతోషంగా ఎంత సరదాగా ఉన్నా
మీరు మట్టుకు ఏదో ఒక కోల్పోయిన వ్యక్తిగా ఏదో ఒక మనోవిచారంతో నిరంతరం బాధపడుతూ ఉంటుంటారు. ఎప్పుడూ కూడా అదృష్టం అన్నది ఈ మనోవిచారంతో బాధలతో ఉన్నవాడి దగ్గరికి రాదు కాబట్టి సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయండి. మీ చుట్టుపక్కల వారితో పాటు మీరు కూడా సంతోషంగా ఉంటూ వాళ్ళని కూడా సంతోష పెట్టడం వల్ల మీకు కూడా ఒక లక్ష్మీ కటాక్షం ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఇంకా సంపూర్ణ బలం కోసం కంప్లీట్గా మీరు ఏదైనా సూర్యోదయానికి ముందే లెగిసి సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ మధ్యాహ్నం పూట నిద్రపోకుండా రాత్రి తొందరగా పడుకుని ఉదయం మేల్కొని మీ యొక్క దైవం సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా విష్ణు సహస్రనామ పారాయణ వల్ల సంపూర్ణంగా మీరు అన్ని చికాకుల నుంచి బయటపడి సంపూర్ణ విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనం మార్గశిర మాసంలోకి ప్రవేశించాం, ఎంత గొప్ప ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళైనా దాని నుంచి బయటపడడానికి ఒక సులభమైనటువంటి మార్గం కేవలం ఈ మార్గశిర మాసంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అంటే కొన్ని ప్రాంతాల్లో లక్షవారం అని కూడా అంటుంటారు. మీరు లక్షవారం రోజు ఇది స్త్రీలు పురుషులు కూడా ఆచరించవచ్చు. చక్కగా శుచిగా శుభ్రంగా మీరు మీ పూజా మందిరాన్ని కానీ ఒక శుభ్రమైనటువంటి ప్లేస్ని కానీ ఎన్నుకొని శుభ్రంగా ఒక పీటని అందంగా అలంకరించి దాని మీద కొద్దిగా బియ్యం పరిచి దాని మీద ఒక కలశం పెట్టవలసి ఉంటుంది. ఈ కలశం అన్నది స్టీల్ది అయితే మాత్రం వద్దు. మీరు ఏదైనా మట్టిదన్నా పెట్టుకోండి, ఇత్తడిదన్నా పెట్టుకోండి, వెండిదన్నా పెట్టుకోండి, కానీ స్టీల్ పాత్ర కాకుండా ఒక మంచి పాత్ర అంటే కలశం లాంటిది పెట్టుకొని అందులో శుభ్రమైనటువంటి వాటర్ గంగాజలం లేదంటే మినరల్ వాటర్ పోసి అందులో కొద్దిగా పసుపు వేసి ఒక పగడం, ఒక ముత్యం, ఒక వెండి నాణ్యం, ఒక బంగారు నాణ్యం కానీ వస్తువు కానీ ఉంగరం కానీ ఏదో ఒకటి, అలాగే ఏదో కాపర్ కాయిన్ అంటే మొత్తం 5 రకాలు అందులో వేయవలసి ఉంటుంది. ఇవి 5 కూడా అందులో వేసి అలాగే 5 రకాలు ఫలాన్నిచ్చే ఆకులు అంటే మామిడాకు, సీతాఫలం ఆకు ఇటువంటివి 5 అందులో కలశంలో వేసి దానిపైన ఒక మంచి కొబ్బరికాయ, మంచి మొదటిది కొబ్బరికాయని కూడా బాగా అలంకరించి కొబ్బరికాయ పెట్టి అది అమ్మవారి రూపంగా మీరు దాన్ని అనుకొని లక్ష్మీ స్తోత్రాన్ని అంటే లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణు సహస్రనామంతో కలిసి ఉంటుంది. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని చదవడం వల్ల వీలైతే 3 సార్లు భక్తి శ్రద్ధలతో చదివి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టవలసి ఉంటుంది. అంత ఓపిక లేనివారు చక్కగా ఒక ఎండి గ్లాసులో పాల్లో ఒక పంచదార కానీ బెల్లం మొక్క కానీ ఒక ఏలక్కాయ వేసి అది నైవేద్యంగా పెట్టి భక్తి శ్రద్ధలతో ఈ లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేయవలసి ఉంటుంది. అయితే ఏంటంటే ఒక కండిషన్ ఏంటంటే మీరు లక్ష్మీ స్తోత్రాన్ని ఎన్నిసార్లు చదివినా విష్ణు సహస్రనామం చదవందే అమ్మవారి కటాక్షం అయితే ఉండదు. కొద్దిగా మీరు శ్రమ అనుకోకుండా భక్తి శ్రద్ధలతో ఈ 2 చదవడం వల్ల ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చేయడం వల్ల ఇప్పటి వరకు ఈ ప్రయోగం అంటే ఈ పూజ చేసి మేము ఫలితం పొందలేదు అన్నవాడు నాకు ఇప్పటిదాకా కనబడలేదు. ఇంచుమించుగా ప్రతి సంవత్సరం ఎన్నో మంది అంటే ఇంకా విధి విధానం చాలా ఉంటుంది. ఇది ఒక సింపుల్ మెథడ్. దీన్ని విధి విధానంగా ఆచరించడం వల్ల కంపల్సరీగా మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తగ్గితే చాలా శుచిగా ఉండవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు అమ్మవారికి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారికి చాలా శుచిగా ఉండాలి. ఎటువంటి మైల అంటూ అటువంటి తగలకూడదు. దాని పక్కన చుట్టూ చెత్త చెదారం వేయకుండా పర్టికులర్గా కుదిరితేనే మీ ఇంట్లో ఈ ప్రయోగం అన్నది చేయవలసి ఉంటుంది. కొన్ని ఇళ్లలో కుదరకపోవచ్చు. అటువంటి వాళ్ళు ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి ప్రదేశంలో ఏ గోశాలలోనో అలా చేసుకోవాలి తప్ప ఈ క్లమ్జీగా గత్తరగా ఉన్నటువంటి ఇళ్లలో చేయడం వల్ల అదృష్టానికి బదులు మరేదో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. ఇవన్నీ చేయలేని వారు ఈ మార్గశిర మాసం అంతా కూడా విష్ణు దేవాలయాన్ని సందర్శించడం వల్ల చాలా వరకు మీరు అనుకున్నది 100% జరిగే అవకాశం ఉంది. స్వస్తి.